Hi guys, my name is Naveen Krishna, degree financial accounting లో second problem. Okay, first question చూడండి. Journalizing the following transaction on January 2nd, 2024, purchased goods for cash 5,000, sold goods for cash 8,000, purchased goods from Ajay 2,000. It is a credit purchases. First one is cash purchases. Fourth transaction also credit sales, sold goods to Deepak. ఇక్కడ అయినా మనం ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలంటే క్యాష్ చెప్తే క్యాష్ అనుకోండి, ఏమి చెప్పకపోతే క్యాష్ అనుకోండి. అక్కడ పార్టీ నేమ్ కానీ సప్లయర్ కానీ వెండర్ కానీ వాళ్ళ నేమ్స్ ఏవని ఇస్తే అది క్రెడిట్ పర్చేజెస్ కానీ క్రెడిట్ సేల్స్ కానీ ఉంటుంది. క్లియర్. క్యాష్ పే టు అజయ్ 1600, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ దీపక్ 2500, సోల్డ్ గూడ్స్ టు రాము ఫర్ క్యాష్ 1800, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ గోపాల్ ఫర్ క్యాష్ 1200, పేడ్ రెంట్ 400, రిసీవ్డ్ ఇంట్రెస్ట్ 200, రిసీవ్డ్ కమిషన్ 100, గూడ్స్ రిటర్న్ టు అజయ్ 200, గూడ్స్ రిటర్న్ బై దీపక్ 150, పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఉషా అండ్ కో 1500, పేడ్ సాలరీస్ 1800. మన దగ్గర ఆన్సర్ ఉంది, బట్ మనము దానికి డీటెయిల్డ్ గా చెప్తాం అనమాట. క్లియర్. అది ఎందుకు ఇక్కడ డెబిట్ చేసుకుంటాం, ఎందుకు క్రెడిట్ చేసుకుంటాం క్లియర్ గా చెప్తాం. క్లియర్. థ్యాంక్ యూ. ఓకే. పర్చేజెస్ అనేది పర్చేజెస్ అనేది నామినల్ అకౌంట్కి వస్తుంది. క్లాసిఫికేషన్ నామినల్, అందుకోసం ఇది ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేసి దీన్ని ఫస్ట్ డెబిట్ చేసుకుంటాం. క్లియర్. మనకు ఆల్రెడీ తెలుసు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, రూల్స్ బట్టి చేస్తాం. క్లియర్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. వాట్ గోస్ అవుట్. మనం పర్చేజ్ చేసినప్పుడు మన దగ్గరికి వెళ్ళి క్యాష్ వెళ్తుంది. ఎవరైతే ఎక్కడ నుండి అయితే పర్చేజ్ చేస్తున్నామో వాళ్ళు క్యాష్ ఇస్తే మనం గూడ్స్ ఇస్తారు. అందువలన వాట్ గోస్ అవుట్ అనేది క్యాష్. అందుకోసం దీన్ని క్రెడిట్ చేసుకుంటాం. సింపుల్ ట్రాన్సాక్షన్ ఇంతే. క్లాసిఫికేషన్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఇది రావాల్సిందే. ఇది ఈ క్లాసిఫికేషన్ వచ్చిందనుకో ఎంట్రీ ఈజీ. ఓకే. చలో నెక్స్ట్ ఎంట్రీ. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ సింపుల్ గా ఇక్కడ సేల్స్ చేస్తే మనకి ఏమో వెళ్ళిపోతుంది, ఫస్ట్ గూడ్స్ వెళ్ళిపోతాయి కదా. గూడ్స్ వెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. సేల్ చేసినాం, అందుకోసమే దీన్ని నామినల్ అకౌంట్ అంటాం. క్లియర్. ఇక్కడ నేను రాస్తాను చూడండి, నామినల్ అకౌంట్. అందుకోసమే దీన్ని ఇన్కమ్ గా ట్రీట్ చేస్తాం. దేర్ఫోర్ ఇట్ షుడ్ బి క్రెడిట్. ఇక్కడ సేల్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యాష్. దట్స్ వై వాట్ కమ్స్ ఇన్ యాజ్ పర్ రియల్ అకౌంట్, వాట్ కమ్స్ ఇన్, so that we can debit it. Clear. Next transaction. Purchased goods from Ajay. సింపుల్ గా పర్చేజ్ చేసినాం అజయ్ నుండి. ఇక్కడ క్రెడిట్ పర్చేజెస్, పార్టీ నేమ్ వస్తుంది. ఓకే. సప్లయర్ నేమ్. ఇక్కడ ఫస్ట్ థింగ్ పర్చేజెస్ అనేది నామినల్ అకౌంట్, ఎక్స్పెన్సెస్. క్లియర్. అందుకోసమే దీన్ని ఫస్ట్ డెబిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ క్యాష్ అని చెప్పలేడు, క్రెడిట్ అని చెప్పాడు, అందుకోసమే పర్సనల్ అకౌంట్ వస్తుంది. క్లియర్. గివర్, so that we should credit it. Clear. Next transaction. Sold goods to Deepak. ఇక్కడ క్రెడిట్ సేల్స్, ఇక్కడ క్యాష్ అని చెప్పాం. ఇక్కడ సేమ్ సినారియో, సేల్ చేసినప్పుడు గూడ్స్ సేల్ అయితే ఇన్కమ్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. అందుకోసమే దీన్ని క్యాష్ సేల్స్ అన్నాం. ఇక్కడ క్యాష్ సేల్స్ అవుతలేవు, క్రెడిట్ సేల్స్ అవుతున్నాయి. అందుకోసం ఎంట్రీ చూడండి. దీపక్ అనేవాడు పర్సనల్, ఈజ్ రిసీవర్. గూడ్స్ ఎవరు తీసుకుంటారు, దీపక్ వాడు, అందుకోసం మీరు డెబిట్ చేయండి దీపక్. చలో నెక్స్ట్. సేల్స్ అనేది మనకి ఇన్కమ్ యాజ్ పర్ నామినల్ అకౌంట్, సో దట్ ఇన్కమ్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ వి షుడ్ క్రెడిట్ ఇట్. క్లియర్. చలో నెక్స్ట్. క్యాష్ పేడ్ టు అజయ్. క్యాష్ పేడ్ టు అజయ్. ఫస్ట్ థింగ్ మనం ఎవరికి క్యాష్ పే చేస్తున్నాం, అజయ్ అనే వానికి పే చేస్తున్నాం. ఫస్ట్ క్యాష్ అనేది వెళ్ళిపోతుంది యాజ్ పర్ రియల్ అకౌంట్, వాట్ గోస్ అవుట్. క్లియర్. అందుకోసమే దీన్ని క్రెడిట్ చేసుకుంటున్నాం. ఎవరికి పోతుంది, రిసీవర్ ఎవరు ఇక్కడ, అజయ్కి ఇస్తున్నాం, అజయ్ తీసుకుంటున్నాం. క్లియర్. అందుకోసం పర్సనల్ అకౌంట్ ఈజ్ రిసీవర్, సో దట్ వి డెబిట్. క్లియర్. నెక్స్ట్. క్యాష్ పేడ్ టు అజయ్ 1600, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ దీపక్.
దీపక్ నుండి మనకి క్యాష్ వస్తుంది, వాట్ కమ్స్ ఇన్ క్యాష్ రియల్ అకౌంట్. క్యాష్ వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ యాజ్ పర్ రియల్ అకౌంట్ వీ షుడ్ వాట్ కమ్స్ ఇన్ సో దట్ వీ కెన్ డెబిట్ ఇట్. ఫస్ట్ థింగ్ ఎక్కడి నుండి వస్తుంది, దీపక్ నుండి. ఎవరు గివ్ అయ్యి దీపక్ మనకి ఏమవుతాడు, గివర్ అవుతాడు. మన బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ ఈజ్ డిఫరెంట్, క్లియర్. పర్సనల్ అకౌంట్ గివర్ సో దట్ వీ షుడ్ credit, క్లియర్. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు రామ్ ఫర్ క్యాష్, క్యాష్ సేల్స్ అని ఐడెంటిఫికేషన్ చెప్పాడు, అందుకోసమే ఇక్కడ క్యాష్ సేల్స్ సంబంధించి రాసుకోవాలి. వాట్ కమ్స్ ఇన్ సేల్ చేసినప్పుడు మీకు ఇంతకుముందే ట్రాన్సాక్షన్ చెప్పాను, ఈ ట్రాన్సాక్షన్ ఇదే ట్రాన్సాక్షన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ క్రెడిట్ సేల్స్ కాదు, క్యాష్ సేల్స్, క్లియర్. ఇక్కడ కూడా అదే సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాట్ కమ్స్ ఇన్ రియల్ అకౌంట్ యాజ్ పర్ వీ షుడ్ డెబిట్ ఇట్. సేల్స్ నుండి వస్తున్నాయి, సేల్స్ అంటే ఇన్కమ్, ఇన్కమ్ అంటే నామినల్ అకౌంట్ సో దట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్, క్లియర్. చలో నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గోపాల్ ఫర్ క్యాష్. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గోపాల్ ఫర్ క్యాష్, క్యాష్ పర్చేజెస్ నథింగ్ బట్ ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాం, నామినల్ అకౌంట్ మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది, అందుకోసమే దీన్ని పర్చేజెస్ ని డెబిట్ చేసుకున్నాం. క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాన్సెప్ట్ ప్రకారం మనం పర్చేజ్ చేసినప్పుడు మనం క్యాష్ పే చేయాల్సి ఉంటుంది, అందుకోసమే యాజ్ పర్ వాట్ గోస్ అవుట్, దట్స్ వై వి షుడ్ క్రెడిట్, క్లియర్. నెక్స్ట్ రెంట్ పేడ్ 400 ఎక్స్పెన్సెస్. సింపుల్ గా రెంట్ అనేది సింపుల్ గా ఫస్ట్ ఐడెంటిఫికేషన్ క్యాష్ ఉంది, క్యాష్ అనేది మన దగ్గరికి వెళ్తుంది రియల్ అకౌంట్, ఫస్ట్ దీన్ని రాసేసుకోండి. రియల్ అకౌంట్ వాట్ గోస్ అవుట్, అందుకోసమే దీన్ని క్రెడిట్ చేసుకుంటాం. ఈ రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ ప్రకారం, ఫస్ట్ రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ మనకి, ఓకే, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటారు, అందుకోసం డెబిట్ చేసుకుంటాం, క్లియర్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మనకు బిజినెస్ లో రిసీవ్డ్ అంటే మనకు ఇన్కమ్ కాబట్టి దీన్ని ఫస్ట్ నామినల్ అకౌంట్ యాజ్ పర్ ఇన్కమ్ అంటే దీన్ని క్రెడిట్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ అకౌంట్. ఇక్కడ మనకు రియల్ అకౌంట్ కాబట్టి మనకు క్యాష్ వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్, క్లియర్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ మనకు వస్తుంది మన బిజినెస్ లో, కమిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, దట్స్ వై రియల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్. కమిషన్ అనేది ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ అది ఎక్కడ ఉంటుంది, నామినల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఉంటుంది, క్లియర్. పర్చేజెస్ రిటర్న్, సింపుల్ నార్మల్ పర్చేజెస్ కి ఎంట్రీ ఉన్నదాన్ని రివర్స్ ఎంట్రీ రాసేదాన్ని పర్చేజ్ రిటర్న్ ఎంట్రీ, క్లియర్. ఇది చూసుకోండి, పర్చేజెస్ అనేది మనకి ఎక్కడో ఉంటుంది, చూపిస్తాను. పర్చేజ్డ్ గుడ్ ఫ్రమ్ అజయ్ 2000, మనకి ఇక్కడ పర్చేజ్ రిటర్న్ అజయ్ నుండి ఇక్కడ ఏం రాసుకున్నాము, పర్చేజెస్ అకౌంట్ డేటా టు అజయ్ రాసుకున్నాము. అదే విధంగా రిటర్న్ కాబట్టి రివర్స్ ఎంట్రీ అజయ్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్, క్లియర్. అదే విధంగా దీపక్ నుండి సేల్ రిటర్న్ ఉన్నది, సోల్డ్ గుడ్స్ టు దీపక్ 3000, ఇక్కడ చూడండి దీపక్ అకౌంట్ డేటా టు సేల్స్ అని రాసాం, ఇక్కడ ఏం రాయాలి, సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటా టు దీపక్ అకౌంట్, రివర్స్ ఎంట్రీ, ఓకే. చలో నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఉషా అండ్ కో నుండి మనం ఫర్నిచర్ పర్చేజ్ చేసినాం. ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ చెప్తున్నాను, అసెట్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ మొత్తం అసెట్ నేమ్ రిప్రజెంట్ అవుతుంది, అసెట్ నేమ్ మాత్రమే రిప్రజెంట్ అవుతుంది, క్లియర్. పర్చేజెస్ రిప్రజెంట్ కాదు, వన్ టైం పర్చేజెస్ ని ఫిక్స్డ్ అసెట్స్ ని రికగ్నైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ గూడ్స్ పర్చేజ్ చేశారు అనుకో, అది నార్మల్ సేల్స్ పర్చేజెస్ చేసుకుంటాం కదా, అవి పర్చేజెస్ అన్ని సేల్స్ కానీ రాసుకుంటాం. అసెట్స్ ని మాత్రం పర్చేజ్ చేసినప్పుడు అసెట్స్ మాత్రం రిలివెంటెడ్ అసెట్ ని డెబిట్ చేసుకుంటాం, క్లియర్. ఫస్ట్ థింగ్ ఇది ఫర్నిచర్ అనేది రియల్ అకౌంట్, మనకు వస్తుంది పర్చేజ్ చేస్తున్నాం, వాట్ కమ్స్ ఇన్ ఫర్నిచర్ వస్తుంది, అందుకోసమే దీన్ని డెబిట్ చేస్తాం. ఉషా అండ్ కో ఇది క్రెడిట్ పర్చేజెస్ అమ్మా, 1 మినిట్. క్రెడిట్ పర్చేజెస్ క్యాష్ పర్చేజెస్ కాదు కాబట్టి ఎవరు ఇస్తున్నారు మనకు,
క్రెడిట్ పర్చేజెస్ కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్. ఎవరి నుండి వస్తుంది? గివర్ ఎవరు? ఉషా అండ్ కో. దట్స్ వై వీ షుడ్ క్రెడిట్ ఇట్. చలో నెక్స్ట్ శాలరీ పేడ్. శాలరీ అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటుంది? నామినల్ అకౌంట్ ఉంటుంది. నామినల్ అకౌంట్ ఉంటుంది. అందుకోసమే దీన్ని డెబిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ క్యాష్ అనేది వాట్ గోస్ అవుట్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం వాట్ గోస్, దట్స్ వై వీ షుడ్ క్రెడిట్ ఇట్. క్లియర్? ఈ ట్రాన్సాక్షన్స్ అర్థమైందా? మీకు ఇది పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఓకే, ఇది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇది ఎగ్జామ్లో అడిగాడు, బట్ మీరు మీకు నేర్చుకోవడానికి మాత్రం ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.